ఇస్తున్నారు. ఎట్లాగా అంటే ఎమోషనల్ గా జగన్ దుర్మార్గుడు, నన్ను వేడిపిస్తున్నాడు, నన్ను పెళ్ళాలంటున్నాడు, నన్ను ఈయన జగన్ అయితే చాలా తిట్టచ్చు. జగన్ ఏదన్నా తిట్టగానే ఎదుగుదిగుగా చూసారా నన్ను అవమానిస్తున్నాడు, నన్ను చేస్తున్నాడు అంటే మీరందరూ నన్ను అభిమానించారు కాబట్టి, నన్ను ద్వేషించింది జగన్ కాబట్టి నన్ను ద్వేషిస్తున్నోని మీరు కూడా ద్వేషించాల్సిందే కదా. ఇదివరకు కనుక బాలకృష్ణ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ ఇట్లా ఘర్షణలు ఉండే. అప్పుడు వాళ్ళు అసలు ఆ అవతల హీరో అభిమానులు కూడా వీళ్ళు ద్వేషిస్తుండేవాడు. హీరోని ద్వేషించేవాళ్ళు, హీరో అభిమానుల్ని ద్వేషించేవాడు. ఆ వయసులో ఉండేటువంటి ఆ దుందుడుకు స్వభావంతో ఉండే యూత్ ని వాళ్ళకి అసలు వాస్తవంగా జగన్తో ఏ గొడవ లేదు, వైసీపీతో ఏ శత్రుత్వం లేదు. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా పథకాలు తీసుకుంటూనే ఉంటారు. ఇవాళ ఉన్న జనసేనలో ఉన్న వాళ్ళలో 100కి 90 మంది జగన్ పథకాలు తీసుకునేవాళ్ళు వాళ్ళ ఇళ్లలో. ఎందుకంటే వాళ్ళు పేద యూత్. రిక్షా తోలేదే, ఆటో తోలేటువంటి వ్యక్తికి జగన్ 10,000 వేయట్లేదా, లేకపోతే ఇంకోటి అవి తీసుకుంటున్నోడు కూడా ఒక అసంతృప్తిని క్రియేట్ చేయటం. ఇక్కడ జగన్ దాంట్లో తింటుండదు, దీంట్లో తినొస్తుండదు, ఆడిచ్చేదంతా ఆఫ్టర్ ఆల్ నీకు, ఈ టైప్. ఓవరాల్ గా తనని నమ్ముకున్నటువంటి యువత జగన్ వల్ల ప్రయోజనాలు పొందుతూ, జగన్ ప్రభుత్వం వల్ల ప్రయోజనాలు పొందుతూ తనని నమ్ముకున్న యువతని తెలుగుదేశం పార్టీకి గిఫ్ట్ గా ఇస్తున్నాడు ఆ ఓట్లని పవన్ కళ్యాణ్. అందుకోసం ఆయన ఆశల్లో ఏంటంటే తన అసెంబ్లీలో అడుగు పెట్టడం, తనకి